హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 10 రోజుల్లోనే సుమారు 20,000 మంది దరఖాస్తు చేశారు. చిరునామా ధృవీకరణ కోసం ఆధార్, ఇతర డాక్యుమెంట్లు కూడా అప్లోడ్ చేసేలా మీ సేవ దరఖాస్తులో మార్పులు చేశారు. 10 ప్యాకేజీల్లో సుమారు 660 కోట్ల రూపాయలతో 16 టవర్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. దరఖాస్తులకు ఈ నెల 10 వరకు గడువు ఉన్న నేపథ్యంలో ఆశావహుల నుంచి భారీ స్పందన ఉండొచ్చని హౌసింగ్ బోర్డు అంచనా వేస్తోంది. క్యూర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 10 రోజుల్లోనే సుమారు 20,000 దరఖాస్తులొచ్చాయి. హైదరాబాద్ కోర్ అర్బన్లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు కసరత్తు చేస్తోంది. తొలి విడత రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై 21 నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 10 వరకు గడువు ఉన్నందున ఇకపై దరఖాస్తులు మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుతో పాటు 10,000 రూపాయల ఈఎండీని దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంది. చిరునామా ధృవీకరణ కోసం ఆధార్ కాకుండా ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మీ సేవ దరఖాస్తుల్లో మార్పులు చేశారు. ఫలితంగా స్వస్థలం, చిరునామాతో ఆధార్ ఉన్నవారు ఇక్కడి ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్బుక్ వంటి డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నెలాఖరు నాటికి ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణం ప్రారంభించేందుకు హౌసింగ్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. 10 ప్యాకేజీల్లో హైదరాబాద్ జిల్లాలో 3,500, మేడ్చల్ జిల్లాలో 1,920, రంగారెడ్డి జిల్లాలో 1,920 ప్లాట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఈ నెల 19 వరకు కాంట్రాక్టర్ల నుంచి బిడ్లు స్వీకరించనుంది. 10 అంతస్తుల టవర్లలో ఒక్కో అంతస్తుకు 12 ప్లాట్ల చొప్పున 528 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లు నిర్మించనున్నారు. స్థలం 5 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుండగా సుమారు 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని 4 విడతల్లో చెల్లించాలి. కేటాయించిన ఎల్ఐజీ ప్లాట్ను 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదా అద్దెకివ్వడానికి వీల్లేదని హౌసింగ్ బోర్డు షరతు విధించింది. ప్లాట్ను ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని, అవసరమైతే బ్యాంకు మార్టిగేజ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మొత్తం ఇళ్లలో మహిళలకు 30%, ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5%, ప్రభుత్వ ఔట్సోర్సింగ్, 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వు చేసినట్టు హౌసింగ్ బోర్డు తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేస్తే ఇతర పథకాల ప్రయోజనాలపై ప్రభావం పడుతుందన్న వదంతులను హౌసింగ్ బోర్డు తోసిపుచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులో పేర్కొనే వివరాలు ఇతర పథకాలకు ఉపయోగించబోమని స్పష్టం చేసింది. ఈఎండీగా చెల్లించే 10,000 రూపాయలపై కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఒకవేళ ఇల్లు రాకపోతే 2 రోజుల్లో 10,000 తిరిగి ఇస్తామని తెలిపింది. ఇల్లు కేటాయిస్తే లబ్ధిదారుల వాటా నుంచి తగ్గిస్తామని వివరించింది. అన్ని వివరాలు చెప్పేందుకు ఎల్ఐజీ ఇళ్ల పథకంపై ప్రత్యేక కాల్ సెంటర్ కూడా ప్రారంభించింది. దరఖాస్తులపై ఎలాంటి అనుమానం ఉన్నా 04024603573కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు తెలిపింది.